మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? దేవుడు సువార్త చనిపోయినప్పుడు ఏడవకూడదు. ఎందుకంటే మన సొంతూరు కాదు కాబట్టి, మనం ఎక్కడ కూడా దేవుడు ఆదార్చే దేవుడు కాబట్టి మనం ఎక్కడ ఏడవకూడదు. మన జీవితం ఎలాంటిది చెప్పండి? మన జీవితం ఎలాంటిది? ఒక కొవ్వొత్తు లాంటిది మన జీవితం. ఇప్పుడు ఒక కరెంట్ పోయినప్పుడు, బొలుగు లేనప్పుడు, ఇప్పుడు ఎలాగా మొత్తం చీకట్లో ఉన్నాను, ఇప్పుడు ఎలాగ ఏం చేయాలన్నప్పుడు ఒకరు కొవ్వొత్తు తెచ్చారనుకో సంతోషపడతాం. అదే మనల్ని దేవుడు తల్లి కొడుకులో మోయించి పుట్టినప్పుడు సంతోషపడతాం. అది కూడా కొవ్వొత్తు తెచ్చినప్పుడు సంతోషపడతాం. అది ఎలా తగ్గుతా 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 ప్రేమ తగ్గుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే పూర్తిగా కరిగిపోతాం మళ్ళీ ఏం కలుగుతుంది? మళ్ళీ చేయగలుగుతుంది. అలాగే మన జీవితం ఉంటుంది. కొవ్వొత్తు లాంటిది మన జీవితం. వాక్యం చెప్పి ఇవన్నీ పాటించాలి దేవుడు మనం పంపించేది. ఏడవకూడదు. ఒకసారి అంట ఒక పాస్టర్ గారు తన తండ్రి గారిని ఇంట్లో విడిచిపెట్టి, దేవా మరి మీరే చూసుకోవండి, ఏమి ఆటంకాలు లేకుండా ప్రార్థన చేస్తున్నానా, మరి మీరే చూసుకోండి అని తండ్రి గారిని ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాడంట. అప్పుడు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి అతను చనిపోయాడు. దేవా నేనేదో కాచి కాపాడమంటే మీరేంటి ఎలా తీసుకున్నారంటే తర్వాత ఇచ్చాడు. తన తండ్రి గారికి ప్రాణం వచ్చినప్పుడు ఇప్పుడు తన తండ్రి గారు లేచి అంటున్నారు, అరే ఎందుకు నన్ను ఇక్కడికి పిలువన్నా? అక్కడ ఎంతో విశాలంగా, అక్కడ ఎంతో సంతోషంగా ఉంది. అక్కడ ఎందుకు పిలువన్నప్పుడు అప్పుడు ఆ పాస్టర్ ఆనందంతో దేవుడు తీసుకుంటాడు. మనం కూడా చనిపోయినప్పుడు ఏడవకూడదు. ఎందుకంటే ఇది మన సొంతూరు కాదు. మన సొంతూరు ఏంటి? పరదేశం. ఇక్కడికే మనం వెళ్ళాలి. ఇవన్నీ అద్దిల్లు